భారత్లో తొలి వందే భారత్ స్లీపర్ రైల్ పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇక అంతకుముందు స్లీపర్ రైల్లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. రైలు లోపలికి వెళ్లి అందులోని సౌకర్యాలను ప్రధాని పరిశీలించారు. పశ్చిమ బెంగాల్లోని హౌదా, అస్సాంలోని గౌహతి మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని సాధించగలిగింది. రైల్వే భద్రతా కమిషనర్ సమక్షంలో రాజస్థాన్ కోటా నుంచి మధ్యప్రదేశ్ నాగ్దా మధ్య తుది పరీక్షలు నిర్వహించగా రైలు ఈ వేగాన్ని చేరుకుంది. గాజు గ్లాసుల్లో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఈ రైలు ఇంజిన్లో ఉంచిన రైలు గరిష్ట వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం నీళ్లు తొనకపోవడాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇక ఈ రైల్లో 16 కోచ్లుంటాయి. వీటిలో ఆకర్షణీయమైన ఏసీ స్లీపర్ బెర్తులు, అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ, నిప్పును గుర్తించే వ్యవస్థలు, సీసీటీవీ నిఘా వంటివి ఉంటాయి. విమానంలో ప్రయాణించిన అనుభూతిని కలిగించేలా ఇందులో సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇందులో కనీస ఛార్జ్ ₹960 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ వంటి వాటిని ఇందులో అనుమతించారు.